నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధినేత ఫౌండర్ ప్రెసిడెంట్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో త్యాగరాయ గాన సభలో బుర్రా శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుక తమ మ్యారేజ్ బ్యూరో మరియు స్నేహితుల నాయకుల మధ్య జన్మదిన వేడుక చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ రావడం జరిగినది. ఈ రోజు కూడా మరి ఆదాబ్ హైదరాబాద్ అధినేత చైర్మన్ గారు వసంత్ కుమార్ గౌడ్ గారు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషకరమైన విషయము. అదేవిధంగా మాకు ఇళ్ళవేళ ఎప్పుడు మా తోడు ఉంటూ మా యొక్క కార్యక్రమాలకు వారి యొక్క సూచనలు సలహాలు ఇస్తూ అధినేత మరి మాసపత్రిక వారి వారు, అదేవిధంగా రుద్రశ్రీ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మరి మామిళ్ళ మాధవి మేడం గారు కూడా మా యొక్క ఎప్పుడైతే 2021 స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి కూడా వారు సార్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ యొక్క సంస్థకు అండగా ఉంటూ మా యొక్క కార్యక్రమాలకు చేతిని ఇస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు పెద్దల సమక్షంలో ఈరోజు నా బర్త్డే ఉన్నానా, సో సక్సెస్ మీట్ ప్రోగ్రాంలో చిన్నగా ఏర్పాటు చేసి మా వాళ్ళు పెద్దల సమక్షంలో మీ ఆశీర్వాదాలు చిన్న కేక్ కట్ చేసుకొని చిరు సత్కారం మీకు మీ చేతుల మీద కూడా అదేవిధంగా ఇద్దరికి అంతే అన్న, ఎక్కువ టైం ఇస్తాం, ఇద్దరికే ఇస్తాం. ఈరోజు మన అన్నగారైనటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు సీనన్న గారి బర్త్డే సమర్పిస్తూ ఉన్నారు. అదే మాదిరిగా పెళ్లిని పూర్తి చేసుకున్నటువంటి తోట శాంతి చూడాలి. ఈమె మున్నూరు కాపు సామాజిక వర్గానికి మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, ఉత్తమ సేవా రత్న అవార్డు, తర్వాత శ్రమశక్తి అవార్డు, ఇట్లా 7 అవార్డ్స్ ఇచ్చారు రవీంద్ర పార్టీలో. 2000 మంది పాల్గొన్నారు. మరి చాలా విజయవంతం చేసినందుకు మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సక్సెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథి ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాలన్న గారు మన సంస్థను ఉద్దేశించి మరి వారు నిరంతరం పనిచేస్తూ మరి 1800 మ్యారేజ్ వాళ్ళు కుదిర్చారంటే ఆ ఆర్గనైజేషన్ పైన కూడా పబ్లిక్లో మంచి పేరు ఉంది కాబట్టి ఇంత ఈజీగా అన్ని పెళ్లి సంగతిలో పెడుతుంది. చాలా మ్యారేజ్ బ్యూరోస్ వస్తున్నాయి. మరి నగలో వచ్చి పువ్వులో పోయినట్టు మరి అవి నిలబాటులో వస్తున్నాయి, పోతున్నాయి. మరి శ్రీనివాస్ గౌడ్ గారు అంకిత భావంతో పనిచేసి ప్రజలు ఆయన పైన మంచి మరి వీళ్ళ దగ్గర మ్యారేజ్ చేసుకుంటే ఈ మ్యారేజ్ బ్యూరో సిస్టమేటిక్గా ఉన్నది, మంచి సంబంధాలు బాగున్నాయి. ఇరు వర్గాల్లో చాలా మంచి వాళ్ళకి ఎక్కువ మంది ఆయన ఏరిపోయి మరి మ్యారేజ్ ఫిక్స్ చేసిన సంగతి అందరి దృష్టిలో ఉండి ఈనాడు ఆకర్షితులు కోసం. కాబట్టి ఇలానే శ్రీనివాస్ గౌడ్ గారు ఇలానే ఇంకా మంచి పని చేసి అందరికీ ఎవరైతే మేము నమ్మి చాలా సంతోషం. అట్లనే ఫ్యూచర్లో ముందుకు పోవాలని కోరుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో లాస్ట్ టైం కూడా రవీంద్ర భారతిలో చెప్పారు, గవర్నమెంట్తో కూడా ల్యాండ్ కావాలని శ్రీనివాస్ గారు వాళ్ళ అసోసియేషన్ అందరు కలిసి అడగడం జరిగింది. మీరు రిప్రజెంటేషన్ తయారు చేయండి, మేము సీఎం దగ్గర కానీ లేకుంటే రెవెన్యూ మినిస్టర్ దగ్గర కానీ తీసుకెళ్ళి ఇది మాట్లాడి 90% 100%గా వస్తట్టు ఈ సోషల్ ఆర్గనైజేషన్ చాలా ఇంపార్టెంట్గా నడుస్తున్నది. ఎందుకంటే నెలకు 3 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టడము చాలా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం చేస్తున్నట్టే మీ యూనిటీ అందరికీ
ఇంపార్టెంట్ ఒక దగ్గర చేర్చడం అనేది చాలా కష్టమైన కార్యక్రమం. ఆయన ప్రతి సంవత్సరం అంటే ప్రోత్సహిస్తూ హైదరాబాద్లో చేస్తున్న ఈ ప్రోగ్రామ్ చాలా దినదినం బాగా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. అందరిలో కూడా సక్సెస్ కనిపిస్తుంది. ప్లస్ ఆర్గనైజేషన్లో అందరం ఎలిమెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద డే నన్ను ఆయన గౌరవిస్తూ ఉన్నందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు. మన ఇక్కడ మ్యారేజ్ బ్యూరోలో వాళ్ళే చాలామంది అధికంగా ఉన్నారు. ఇది మ్యారేజ్ బ్యూరోల ఫంక్షన్, మ్యారేజ్ బ్యూరోల మీడియేటర్స్ సక్సెస్ ఫంక్షన్. కాబట్టి సోదరి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో మీడియేటర్ వెల్ఫేర్ అసోసియేషన్కి నేను వ్యవస్థాపక అధ్యక్షుడిని. ఈరోజు సక్సెస్ మీట్ అని చెప్పి మనం కార్యక్రమం పెట్టుకున్నాం. ఇక్కడ ఏంటని అంటే సక్సెస్ మీటు ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేసుకుంటాము. అందులో భాగంగా ఈ సంవత్సరం 5వ సంవత్సరము మరి అంగరంగ వైభవంగా హైదరాబాద్ నడిబొడ్డున రవీంద్ర భారతిలో మరి పెద్ద ఎత్తున 2000 మందితో కార్యక్రమం జరిగింది. 7 అవార్డులు ఇచ్చాము. ఈసారి 287 మందికి ఇచ్చాము. అందులో నంది అవార్డు ఉంది, తర్వాత గౌతమ బుద్ధ సేవారత్న అవార్డు, అదేవిధంగా మ్యారేజ్ బ్యూరో ఐకాన్ అవార్డు, మ్యారేజ్ బ్యూరో రత్న అవార్డు, ఉత్తమ సేవారత్న అవార్డు, శ్రమశక్తి అవార్డు, అదేవిధంగా ఈ కల్చరల్ కమిటీకి సంబంధించి అంటే కల్చరల్ డ్యాన్సెస్, వెస్టర్న్ డ్యాన్సు, తర్వాత కూచిపూడి, భరతనాట్యం ఆడిన వాళ్ళకు కూడా నటరాజ అవార్డు కూడా ఇచ్చినాము. ఇట్లా అన్ని రకాలుగా అవార్డు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాం ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం 5వ సంవత్సరం అత్యంత భారీగా మరి 2000 మందితోటి భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మరి ఆ యొక్క కార్యక్రమానికి 99 మంది విరాళాలు ఇచ్చారు. వారందరి సహాయ సహకారాలతో విలువైన సమయం ఇచ్చి ఆర్థిక సాయం చేసి మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తోడ్పడినందుకు అందరికీ కూడా ఈ సక్సెస్ మీట్లో అందరికీ మా వంతు మా సంస్థ ద్వారా నా ద్వారా వారికి ఘనంగా సత్కరించుకోవడం జరిగింది. అదేవిధంగా మొత్తం మీ సంస్థ నుంచి ఎన్ని వందల పెళ్లి చేశారన్నా? 2025 మే నుండి ఈ సంవత్సరం 2026 మే వరకు మా సంస్థలో 18 కులాల వారు ఉన్నారు. అది క్రిస్టియను, ముస్లిము, అన్ని రకాలుగా కుల మతాలకు అతీతంగా మరి 18 కులాలు మా యొక్క సంస్థలో అందరి కలయికతో ఈ సంవత్సరం 1800 పెళ్ళిళ్ళు మేము జంటలు కలిపాము. కనుక 227 మంది అవార్డులు మరి పొందారు. అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఈరోజు త్యాగరాయ గణసభ మెయిన్ హాల్ ఏసీ హాల్లో ఈరోజు కూడా మరి ముఖ్య అతిథిగా ఇక్కడ స్థానిక ముషిరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా గౌరవ అతిథిగా ఆదాబ్ హైదరాబాద్ అధినేత చైర్మన్ వసంత్ కుమార్ గారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చారు. అదేవిధంగా తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ గౌడ్ గారు వచ్చారు. మరి అనేక మంది కమ్యూనిటీ పరంగా చైర్మన్లు, తర్వాత వివిధ కార్పొరేషన్ల అధిపతులు, అధినేతలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి రావడం జరిగింది. ఈరోజు కేవలం మా యొక్క సంస్థ కార్యవర్గ సభ్యులతో ఈ యొక్క సక్సెస్ మీట్ ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఇందులో భాగంగా మరి కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి కూడా పండుగ వాతావరణం వచ్చింది. ఎందుకంటే రవీంద్ర భారతిలో 2000 మందితో ఇంత బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారి బర్త్డే సందర్భంగా బర్త్డే విషెస్ అండి మీకు. మరి అయితే జస్ట్ 30 సెకండ్స్ అండి. ఇక్కడ బెల్ కూడా కొట్టినారు. మీరు అందరూ కూడా కూర్చొని చాలాసేపు అవుతుంది. నాకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు వైడ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎంత వైడ్ కనెక్షన్స్ ఉన్నా కూడా నాకు 3 కొడుకులు, 3 పిల్లలు. మరి పిల్లల వరకు వచ్చే వరకు మ్యారేజ్ చేయడానికి చాలా కష్టమైందండి. లాస్ట్గా మ్యారేజ్ బ్యూరోని వాళ్ళని అప్రోచ్ అయిన తర్వాతనే మళ్ళీ నాకు మా బాబు మ్యారేజ్ కావడం జరిగింది. అంటే మ్యారేజ్ బ్యూరో ఎంత ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ నోబుల్ ప్రొఫెషన్. మరి వారిని